అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే అంశం పేరు పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి. ఆ జరుపుకోవడానికి ఏదైనా విధానాలు ఉంటే ఏంటి? కాలగమనంలో తప్పకుండా గుర్తుపెట్టి తను జరుపుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అందులో పుట్టినరోజు ఒకటి. నేను నా పుట్టినరోజుని చేసుకోను అని ఎప్పుడూ అనకూడదు. తన పుట్టినరోజును తను చక్కగా జరుపుకోవాలి. ఆ రోజు జరుపుకోవడానికి మన శాస్త్రం ఒక విధానాన్ని నిర్ణయించింది. పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి పొద్దున్నే తెల్లవారుజామునే నిద్రలేచి ఒంటికి నూనె రాసుకుంటే ఆ లక్ష్మి పోతుంది. నూనె అద్దుకొని తలస్నానం చేయాలి. అలా చేసిన తర్వాత తన ఇష్టదైవ ఆరాధన చేయాలి. ఇంట్లో కులదైవము ఇష్టదైవము అంటారు. వారి ఇరువురిని ఆరాధన చేసి వాళ్ళ ఆశీర్వదనం పొందాలి. ఆ తర్వాత తల్లిదండ్రులకు గురువులకు నమస్కారం చేయాలి. ఆ తర్వాత ఆవు పాలు, బెల్లం ముక్క, నల్ల నువ్వులు కలిపిన పదార్థాన్ని తూర్పు దిక్కుగా తిరిగి 3 సార్లు చేతిలోకి ఆచమనం చేస్తే ఇలా 3 సార్లు పుచ్చుకోవడం వల్ల పుట్టినరోజు ఏదైనా గండకాలాలు లేదంటే దోషాలు ఉంటే పోతాయి. ఆ తర్వాత సప్త చిరంజీవుల నామస్మరణ మనం చేయాలి. ఆ 7 పేర్లు మనం మనసులో స్మరించి ఆ రోజు తల్లిదండ్రులు గురువులు ఆశీర్వదనం తప్పకుండా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వదనం అందుకోవాలి. ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మనకిష్టమైన ఆహారాన్ని భుజించాలి. రాత్రి మటుకు బ్రహ్మచర్య పాటించాలి. తన శక్తి కొలిది దాన ధర్మాలు నిర్వహించాలి. ఒక ఆవుకి పచ్చగడ్డి తీసుకెళ్ళి తినిపించి ఆ ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇవి పుట్టినరోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుని చేయవలసిన నియమాలు. వీటికి విరుద్ధంగా ఆంగ్ల సంస్కృతిలో నిన్న రాత్రో మొన్న రాత్రో చేసిన ద్రవ పదార్థాన్ని తీసుకుని దాన్ని కొవ్వొత్తులు పెట్టి ఉఫ్ఫను ఊదుతూ ఆ కొవ్వొత్తులు ఊదిన తర్వాత ఆ ద్రవ పదార్థాన్ని కోసి మన చుట్టూ జనాలు ఉండి హ్యాపీ బర్త్డే టు యూ అని అర్థం లేకుండా ఇలా చేసే పద్ధతిని ఎప్పుడూ మనం దీన్ని ముందుకు సాగించకూడదు. అర్థం లేకుండా అందరూ నిలబడి చేసే ఈ క్రమం చాలా తప్పుది. దీపం ఎంతో పవిత్రమైనది. దీపాన్ని మనం గౌరవించాలి. దీపాన్ని వెలిగించాలి. దీపం దగ్గర మట్టి వేసి అక్షంతలు వేసి ఒక నువ్వు వేసి నమస్కారం చేయాలి. అది నీ ఇంటికి కాంతి నింపుతుంది, జీవితాన్ని నిలబెడుతుంది. తల్లిదండ్రులకు పెద్దలకు నమస్కారం చేసి వాళ్ళ నోటితో వాళ్ళు నిన్ను ఈ విధంగా ఆశీర్వదించాలి. శతమానం భవతి శతాయు పురుషితేంద్రియాయుష్ేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆ తర్వాత మనం దేవాలయానికి వెళ్ళి నీ పేరుతో నీ గోత్రంతో పూజ చేయించుకోవాలి. ఈశ్వరుడి అర్చన చేయించాలి. అపమృత్యు దోషం ఉంటే ఏమైనా తొలగిపోతాయి ఈశ్వరుడి అర్చన వలన. ఈ విధంగా మనం పుట్టినరోజు జరుపుకోవాలని ఒక విధి విధానం మన శాస్త్రం ఎప్పుడూ మనకి జ్ఞానబోధన చేసింది. ధన్యవాదాలు.